హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ తెలుసుకున్నాను. ఇంతకు ముందు ఈ రెండు ఒకటే అనుకునేవాడిని. మీరు బేకింగ్ పవర్ గురించి, బేకింగ్ సోడా గురించి చాలాసార్లు వినే ఉంటారు కదా. కేక్లు తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాం. సోడియం బైకార్బనేట్ని బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ సోడా అనేది ప్యూర్ సోడియం బైకార్బోనేట్. ఇది తెలుపు రంగులో ఉంటుంది. బేకింగ్ సోడాకి ఏదైనా ఆమ్ల స్వభావం గల పదార్థంతో కలిపినప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. ఆమ్ల స్వభావం గల పదార్థాలు నిమ్మరసం, మజ్జిగ మొదలైనవి. అందుకే దీనిని కేక్ల తయారీలో వాడుతుండారు. బేకింగ్ పౌడర్ అనేది కూడా సోడియం బైకార్బోనేట్, కానీ దీనిలో ఆమ్ల స్వభావం కల పదార్థాలు ముందుగా కలపబడి ఉంటాయి. ఉదాహరణకి బేకింగ్ పౌడర్లో కార్న్ స్టార్చ్ కూడా ఉంటుంది. ఏ పదార్థానికి ఆమ్ల స్వభావం లేదో దానిలో కలపడానికి బేకింగ్ పౌడర్ను ఎంచుకోవాలి. ఏ పదార్థానికి ఆమ్ల స్వభావం ఆల్రెడీ ఉంటుందో దానికి బేకింగ్ సోడాని ఎంచుకోవాలి.